ఒకసారి ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ఇది నడుస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం చూస్తే అనేక చోట్ల, దేశం మొత్తం ఉన్నాయి కానీ అనేక చోట్ల మనకు తెలిసి తెలంగాణ రాష్ట్రం చూస్తే రోడ్లపైన పాకిస్తాన్ యొక్క జెండాలని, ఆ స్టిక్కర్స్ని అతికించడం జరిగింది. చాలా మంది వాటిపైన నడుచుకుంటూ వెళ్తున్నారు, తోకి దానిపైన చిందులు వేస్తున్నారు, ఇదంతా చూస్తున్నాం. అయితే తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు చాలా చోట్ల స్టిక్కర్లను పీకేస్తూ ఉన్నారు. సో దీన్ని ఏ రకంగా చూడవచ్చు అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టు అనుకోవాలా? కొంతమంది ముస్లిమ్స్ కూడా ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు, స్టిక్కర్స్ని తీసేస్తూ ఉన్నారు. సో ఇది మన దేశానికి సంబంధించింది కాదు కదా ఇది. అలాంటప్పుడు ఎట్లా చూస్తారంటే, ఇక్కడ ఒక చిన్న దాంట్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఆ జెండాని నేను కూడా దాన్ని సమర్థిస్తా. అక్కడ జెండాని మీరు పాకిస్తాన్ జెండాని మనం తొక్కకూడదు. ఎందుకంటే పాకిస్తాన్ జెండా ఏంటంటే ఒక వైట్ స్ట్రిప్, గ్రీన్ దాని మీద మీకు నెలవంక దాని మీద ఒక నక్షత్రం, ఇది పాకిస్తాన్ జెండా. నెలవంక నక్షత్రం, గ్రీన్ బట్ట మీద నెలవంక నక్షత్రం అనేది ముస్లింల పవిత్రమైన గుర్తు. మనకి ఓం కానీ, శ్రీ కానీ, స్వస్తిక్ కానీ మనకి ఎట్లానో పాకిస్తాన్కి 786 కానీ, లేకపోతే నెలవంక మీద గ్రీన్ నక్షత్రము, గ్రీన్ బట్ట మీద నెలవంక దాని మీద నక్షత్రము వాళ్ళకి పవిత్రమైన గుర్తు, దేవుడితో సమానం వాళ్ళకి. సో పాకిస్తాన్ జెండాలో అది ఉంటే మీరు పాకిస్తాన్ని దొక్కట్లేదు, వాళ్ళ మత దీన్ని మీరు తొక్కుతున్నారు. సో ఇక్కడ దానికి ఆల్టర్నేటివ్గా మీకు పాకిస్తాన్ మీద కోపం ఉంటే ఒక దాని మీద పాకిస్తాన్ అని రాయండి, పాకిస్తాన్ అని రాసి దాన్ని తొక్కండి. లేదా షాబాజ్ షరీఫ్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని పెట్టి తొక్కండి. లేదా మీకు వాళ్ళ ఆర్మీ జనరల్ ఉన్నాడు అసిమ్ మునీర్, ఆయన ఫోటో పెట్టండి, తొక్కు కూడా పోండి, నేను కూడా చదువుతాను. కానీ పాకిస్తాన్ జెండాలో ముస్లింలకి సంబంధించిన పవిత్రమైన గుర్తు ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ప్రార్థిస్తారు. కాబట్టి మీరు ఎక్కడ ఏ దర్గాన చూడండి నెలవంక నక్షత్రం ఉంటుంది, అది వాళ్ళ మత చిహ్నం, అది వాళ్ళకి పూజనీయం. అది మనం ఎట్లా శ్రీ అంటామో, ఓం అంటామో, లేకపోతే స్వస్తిక్ అంటామో, వాళ్ళకి అట్లాంటిది. కాబట్టి దాన్ని దొక్కకూడదు. పాకిస్తాన్ అని దొక్కొద్దు అంటలేదు. సో తెలంగాణ పోలీసులు కూడా దాన్ని ఎందుకు తొలగిస్తున్నారంటే, ముస్లింలకి మనోభావాలు వాళ్ళ పూజించే ఒక దాన్ని తొక్కకూడదు కాబట్టి తొలగిస్తున్నారు. మన సెక్యులర్ కంట్రీ. నిన్న ఆమె వాళ్ళిద్దరూ సోఫియా ఖురేషీ కానీ లేకపోతే వ్యోమికా సింగ్ కానీ చెప్పినప్పుడు ఏమన్నారంటే, భారత్ ఒక సెక్యులర్ దేశం అన్నారు. భారత్ ఒక సెక్యులర్ దేశం, ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మోడీకి కానీ, అమిత్ షాకి కానీ, లేకపోతే బత్తాయిలకు కానీ ఏమైనా భ్రమణలు ఉంటే భారతదేశం ఒక హిందూ దేశం అని. ఆర్మీ ఈజ్ సెక్యులర్, భారతదేశం ఆర్మీనే సెక్యులర్. సో మీరు సబ్మరీన్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ అన్ని మతాల వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ ఏ మతం వాళ్ళు కూడా వాళ్ళ మత దేవుడు ఫోటో పెట్టుకోకూడదు అనేది ఒక నిబంధన పెట్టుకున్నారు. అందరూ దాన్ని గౌరవిస్తారు. అందరూ భారతదేశం కోసం పనిచేస్తున్నట్లు. సో ఆ ఫ్లాగ్ వరకు వస్తే అది తప్పది. పద్ధతులు ఉన్నాయి. మీరు చెప్తున్నా కదా, మీరు పాకిస్తాన్ అని రాయండి, తొక్కకుండా వెళ్ళండి. లేదా ఆయన ఫోటో పెట్టండి, వాళ్ళ ప్రధానమంత్రి ఎవరు, షాబాజ్ షరీఫ్. ఆ షాబాజ్ షరీఫ్ ఫోటో పెట్టి తొక్కుంటే, వాళ్ళ ఆర్మీ జనరల్ ఉన్నాడు అసిమ్ మునీర్, వాళ్ళిద్దరు ఫోటోలు పక్కన పెట్టి అది తొక్కుంటూ వెళ్ళండి. కానీ ఇంకొకళ్ళు పూజించేదాన్ని మనం తొక్కకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశానికి సంబంధించిన కూడా కంబోడియానో లేకపోతే థాయిలాండో ఏదో దేశంలో మనం పూజించే ఒక గుర్తు వాళ్ళ ఫ్లాగ్ మీద ఉంది. వాళ్ళ ఫ్లాగ్ గుర్తు మీద ఎవరైనా తొక్కితే మన హిందూ మనోభావాలు దెబ్బతింటాయి కదా. సో మీరు ముస్లిం మనోభావాలు దెబ్బతినకుండా పాకిస్తాన్ ఏమన్నా తిట్టండి, అది దానికి అభ్యంతరం లేదు.